హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి మనకు 3 నోటిఫికేషన్లు వచ్చినాయి. ఆల్రెడీ 2 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసిన. ఇది మరో నోటిఫికేషన్. ఇందులో నోటిఫికేషన్ నెంబర్ 2. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 2 ఓజీపీసీ 2026 డేట్ 2/6/2026లో వచ్చింది. ఇదేంటంటే ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంబంధించినటువంటిది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటిది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 10వ తారీఖు రోజు నుంచి వస్తాయి. ఒకటేమో 6 నుంచి, ఒకటి 8 నుంచి, ఒకటి 10 నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో అన్నీ కూడా 17వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ ఎండ్ అవుతుంది. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు పరీక్ష కంటే వారం రోజుల ముందు నుంచి డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్టింగ్ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చిండు. సెప్టెంబర్లో పరీక్షలు ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. ఈ పరీక్షలన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఆన్లైన్లోనే జరుగుతాయి. ఇక ఫిక్స్ అయి ఉండండి. ఇక్కడ కూడా అన్ని నోటిఫికేషన్ల లాగా వన్ టైం రిజిస్ట్రేషన్ తోటి సంబంధం లేకుండానే డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 19 ఖాళీలు ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ ఉంటుంది. 54,220 రూపాయల బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెచ్ఆర్ఏ, డిఏ అండ్ దీనికి సంబంధించినటువంటి అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే, ప్రభుత్వం ఇచ్చేటువంటి అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే 34 నుంచి 36% వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ 54,000కు. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇక్కడ అందరూ ఎలిజిబులే, ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎలిజిబులే. సో ఆ ఎలిజిబిలిటీ అనేది 2/6/2026 వరకు ఏదైతే కేటాయించారో ఆ కేటాయించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి అని చెప్పారు. ఆ క్వాలిఫికేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్నాలజీ, మైనింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. సో మీ డిగ్రీలో ఈ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో దీంతో పాటుగా బీఈ, బీటెక్ చేసినటువంటి వాళ్ళు విత్ పీజీ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చదివినటువంటి వాళ్ళు ఇక్కడ మీకు ఇచ్చినటువంటి సివిలా, మెకానికలా, లేక కెమికలా, బయోటెక్నాలజీయా, మైనింగా, ఎన్విరాన్మెంటలా, ఏ ఇంజనీరింగ్లో మీరు పట్టా ఉందో, బ్యాచిలర్ డిగ్రీ ఉందో దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో దీన్ని బట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నిట్లాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తిస్తాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 44 అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 44 + 5 అనమాట. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎవరైతే పిహెచ్సి ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 44 + 10 ఇయర్స్ అనమాట. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 44 + 5 అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇలా మీ ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీరు ఎలిజిబులా కాదా చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి. హౌ టు అప్లై, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఒకరి అప్లికేషన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి. అప్పుడు మీరు చూడొచ్చు, ఆ చూసిన దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని నోటిఫికేషన్ల లాగానే ఈసారి ఫీజు పెంచిరు. 1000 రూపాయల ఫీజు ఉన్నది. ఈ 1000 రూపాయల ఫీజు ఓపెన్ కేటగిరీ బీసీ వాళ్ళకు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకు 500 రూపాయల ఫీజు ఉంటుంది. దీంతో పాటు 120 రూపీస్ అప్లికేషన్తో పాటు ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్. అయితే ఇక్కడ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళకు ఇందులో ఎగ్జిబిషన్ ఉంటుంది. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అనెక్సర్ను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డిక్లరేషన్ ఒకటి, అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ అని ఉంటుంది, అది ఇస్తే సరిపోతుంది. అంటే 120 రూపీస్ అన్ఎంప్లాయిడ్ కట్టాల్సిన అవసరం లేదు. కేవలం 1000 రూపాయలు కడితే సరిపోతుంది. ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి అయి ఉన్నటువంటి వాళ్ళు ఈ 1000 రూపాయలు ప్లస్ ఈ 120, ఈ 1000 రూపాయలు 120 రూపాయలు 1120 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎంప్లాయీ అయితే. ఎంప్లాయీస్కి ఏం రావు. ఇక సెంటర్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఈ సెంటర్లో మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. షిఫ్ట్ల వారీగా ఉంటుంది, నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఇక ఖాళీల వివరాలన్నీ కూడా మనకు అనెక్సర్ 1లో క్లియర్గా ఇచ్చిండు. ఇది స్టేట్ లెవెల్ ఉద్యోగము. సో ఇంతకుముందు నోటిఫికేషన్లో చూసినప్పుడు అయితే మల్టీ జోన్ లెవెల్లో ఉండేది అది. సో ఇదైతే స్టేట్ లెవెల్ ఉద్యోగము. ఇక్కడ చూడొచ్చు, ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయి, 2 క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి. 2 క్యారీ ఫార్వర్డ్ మీన్స్ పాత నోటిఫికేషన్లో ఫిల్ కానటువంటివి ఇవి. సో 8 ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తము. సో ఈడబ్ల్యూఎస్లో 2 ఖాళీలు ఉన్నాయి. బీసీఏలో 1+1 అంటే ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉంది పాతది, 2 ఉద్యోగాలు. బీసీబీలో 1, బీసీసీ వాళ్ళకు లేవు, బీసీడీ వాళ్ళకు 1, బీసీఈ వాళ్ళకు లేవు, ఎస్సీ కేటగిరీ 1 లేదు, ఎస్సీ కేటగిరీ 2లో 1, ఎస్సీ కేటగిరీ 3లో 1, ఎస్టీ వాళ్ళకు 1, వీహెచ్లో
ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉంది. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉన్న వాటికి నాన్ లోకల్ వాళ్ళు కొద్దిగా అప్లికేషన్ చేసుకోవడానికి కొద్దిగా అవకాశం తక్కువగా ఉంటది. సో, హెచ్‌హెచ్ వాళ్ళకు ఒకటి. ఇక్కడ టోటల్ 19 ఖాళీలైతే ఉండడం జరిగింది. ఈ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలకు. ఇక అన్నింటికి ఫస్ట్ పేపరు జనరల్ స్టడీసే ఉంచిండు 3 నోటిఫికేషన్‌లలో గూడా. దీనికి గూడా అంతే. 150 మార్కులకు 150 క్వెషన్స్ ఉన్నాయి. 150 నిమిషాల పాటు ఈ పరీక్ష ఉంటది. ఇక సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటిది పేపర్ 2 ఇచ్చిండు. ఇందులో 150 క్వెషన్స్ ఉంటాయి. 150 నిమిషాల పాటు పరీక్ష రాస్తారు. బట్ మార్క్స్ వచ్చేసి 300. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్ష అయితే ఉంటది. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ బైలింగ్వల్‌లో ఉంటది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో. కానీ సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటది. ఇక సిలబస్ వచ్చేసి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మిగతా అన్ని నోటిఫికేషన్‌లో లాగే సేమ్ ఇచ్చిండు. 15 ఐటెమ్స్ ఏవైతే మనకు హెడ్డింగ్స్ ఇస్తాడో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చిండు పేపర్ 1లో. ఇక పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించి మీ సబ్జెక్ట్‌ను బట్టి ఉంటుంది. సో, నాకంటే ఎక్కువ ఆ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఒకసారి మీ సబ్జెక్ట్‌ని అయితే చూసుకోండి. ఇక లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు సంబంధించినటువంటివి, ఇంకా నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చివర్లో మనకు క్లియర్‌గా ఇచ్చిండు. ఇక్కడ ఎక్కడ కూడా నెగెటివ్‌కు సంబంధించినటువంటిదైతే నాకైతే కనిపించలేదు. నెగెటివ్ మార్క్స్ లేవనుకుంటున్నా. సో, ఇది నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంకేదైనా డేటా కావాలన్నా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలలో మీకు అప్డేట్ చేస్తాను. ఇదండి నోటిఫికేషన్‌కి సంబంధించి. మీ మిత్రులకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజు అప్లికేషన్ చేసే విధానాన్ని కూడా మీకు ఈజీగా ఉండేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ రావాలి అనంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.